రిపబ్లిక్ డే సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ఫిలింని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా భారతదేశంలోని బ్రిటిష్ కాలంలో పాలన ఎలా ఉండబోతుంది అని చూపించనున్నారు. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ గా సాగనున్న క్యారెక్టర్ ని పోషించనున్నారు. అయితే అప్పటి కాలంలో 1878 కాలంలో జరిగిన హింసలు, బాధలు చూపించడం ఈ సినిమా యొక్క ప్రత్యేకత. దీంట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన జయమ్మ అనే క్యారెక్టర్ లో నటించనున్నారు. ఈ సినిమా డైరెక్టర్ గా రాహుల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అజయ్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా 2026 డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలి అని వారు మూవీ టీంలో చర్చలు నడుస్తున్నాయి. కాగా ఈ సినిమాను రాహుల్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భారతదేశంలో అప్పటి బ్రిటిష్ పాలనలో వారు పడ్డ కష్టాలు, బాధలను ఈ సినిమాలో క్లుప్తంగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబలి అనే క్యారెక్టర్ లో నటించనున్నాడు కదా. అయితే విజయ్ చేసిన పోరాటంలో గెలిచాడా, ఓడాడా చరిత్ర చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, రణబలి చనిపోలేదు. అతడు ఒక ఆలోచనగా, ఒక తిరుగుబాటుగా, స్వరంగా ప్రతి గుండెల్లో నిలిచిపోయాడు. మరి ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్.